హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ వంటలక్క కర్రీస్. ఈరోజు నేను నా కూతురు షాపింగ్కి వచ్చాము, సండే మార్కెట్కి వచ్చాము. చూడండి, ఏదైనా నేను పూల కుండీలు ఏం తీసుకోవాలన్నా కూడా ఈ మార్కెట్కి వస్తాను నేను. మేము అటు ఇటు ఏ షాప్కి కూడా వెళ్ళాం ఎక్కువ. మనకి ఎలాంటి వెరైటీ కావాలన్నా కూడా అసలు ఇక్కడ దొరుకుతాయి. కొట్టు తిరిగే పని ఉండదు. అందుకోసం ఎప్పుడు నేను నా కూతురు ఇద్దరం వచ్చి ఏదైనా తీసుకోవాలంటే అన్నీ దేవులాడుకుంటూ కానీ ప్రతి ఐటెం మనకి ఒక్కటి ఉంది ఒకటి లేదన్నట్టుగా ఉండదు. ఆ పేర్లు కూడా మేము చెప్పలేము. మీరు చూడండి సండే మార్కెట్ ఎలా ఉందో. మా తెనాలి మార్కెట్ చాలా బాగుంటుంది. మనకి ఎన్ని రకాల వెరైటీ కావాలంటే అసలు మేము అన్నీ ఉంటాయి. చూడండి, అది పూల కుండీలు పెట్టే స్టాండ్లు కూడా ఉన్నాయి. మాకు అవసరం లేదు కదా, నేనేం చేస్తానంటే మామూలుగా కుండీలు ఇక్కడే తీసుకెళ్ళి నేను పూల చెట్లు వేసుకుంటాను. ఏదైనా అవసరం ఉన్నప్పుడు వచ్చి మళ్ళీ తీసుకుంటూ ఉంటాను. మీరు మాత్రం మార్కెట్ మాత్రం క్లియర్గా చూడండి, ఎంత బాగుంటుంది. అసలు వెరైటీలు చూస్తే దిమ్మ తిరిగిపోద్ది. నాయనో, అన్ని రకాలుగా వెరైటీలు ఉంటాయి. ఇంకా మా అమ్మాయి ఆ సైడు పోలేదు. చిన్న పిల్లలు ఆడుకునే బొమ్మలు మాత్రం ఎన్ని రకాల బొమ్మలు ఉంటాయో, చాలా బొమ్మలు ఉంటాయి. మా అమ్మాయి ఒకవైపు వెళ్ళలేదు, ఎందుకంటే ఇక్కడ తిరగటానికి సరిపోయింది మనకి. చూడండి, ఇప్పుడు మా అమ్మ వీడియో తీస్తుంది. ఎందుకు చెప్పానంటే ఇక్కడ ఏమో అన్ని కళ్ళజోళ్ళు ఉన్నాయి. కళ్ళజోళ్ళు ఉంటే నాకు నవ్వు వచ్చింది. ఏమని, మా అమ్మాయికి ఒక కొన పెడదాము, మా అబ్బాయికి కూడా ఒక కొన పెడదాం. ఆల్రెడీ మా అబ్బాయికి ఎప్పుడు కళ్ళజోళ్ళు ఉంటుంది. మా అమ్మాయి అంటే పెట్టుకోదు, ఉంది కానీ కళ్ళద్దాలు పెట్టుకోదు మా అమ్మాయి. నాకు ఉంది, నేను ఎప్పుడో ఒకసారి పెట్టుకుంటాను. నాకు తలకాయ నొప్పి మూలన పెట్టుకుంటాను. సైట్ ఉంది కదా, అందుకోసం పెట్టుకుంటాను. చూడండి, అన్నీ చూడండి. ఈ మార్కెట్ అంతా నేను మాట్లాడటం తక్కువ ఉంటుంది, కొంచెం మాట్లాడటం తగ్గించేసాను నేను. కొంచెం నాకు గొంతు నొప్పి అలా వస్తుంది, కొంచెం ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. థైరాయిడ్ మూలాన అట్లా ప్రాబ్లం వచ్చింది నాకు. మీరు మాత్రం షాపింగ్ అంతా క్లియర్గా చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. అసలు మా తెనాలి మార్కెట్కి వెళ్ళామనుకో ఎంత కాలక్షేపం అవుతుందో. ఎప్పుడైనా మనకు బోర్ కొట్టినప్పుడు ఏదైనా కొనుక్కోవాలంటే అక్కడ ఒక 2-3 గంటలు అటు ఇటు తిరిగితేనే మైండ్ రిలాక్స్ అయిపోద్ది. నేను ఎప్పుడైనా నా ఇంట్లో బోర్ కొడితే అమ్మాయి మార్కెట్కి వెళ్దాం అమ్మాయి అంటాను, తెనాలి వెళ్దాం అమ్మాయి, మార్కెట్కి వెళ్దాం అమ్మాయి అంటాను. ఎందుకంటే ఆ మార్కెట్లో ఒక 2-3 గంటలు తిరిగితేనే మన పొద్దు గుక్కిపోయిద్ది. ఏదైనా తీసుకోవటానికి వెళ్తాం కదా, ఆ మార్కెట్ అంతా తిరిగేటప్పుడు పొద్దు గుక్కిద్ది. ఇంకా దాంట్లోనే మాకు టైం పాస్ అయ్యిద్ది. ఎప్పుడైనా మనసు బాగలేనప్పుడు అట్లా వెళ్ళిపోతాను. అప్పుడు ఏమైందంటే కూరగాయలని, మాకు ఏదైనా ఇంట్లో అవసరం ఉన్నాయి, ఏదైనా వస్తువులని, ఏదైనా సరుకులని ఏదైనా తీసుకున్నప్పుడు అక్కడ తీసుకునేదాకా అటు ఇటు తిరిగేదాకా పొద్దుగూకి ఇంటికి వచ్చేస్తాం. అలా ఉంటుంది. తెనాలి మార్కెట్కి వెళ్ళారనుకో అసలు మీరు ఎక్కడ విదేశాలకు వెళ్ళే అవసరం కూడా ఉండదు, అంత బాగుంటుంది. తెనాలి మార్కెట్ సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు మాత్రం ఈ మార్కెట్కి రండి, సండే మార్కెట్కి భలే బాగుంటాయి. మీకు ఇంట్లో ఏం వెరైటీ కావాలా, ఎలాంటి వెరైటీ కావాలన్నా కూడా చాలా బాగుంటాయి అక్కడ వెరైటీలు మాత్రం. అసలు మా అమ్మ ఏమనేది, తీసుకుందామమ్మా తీసుకుంటాను నేను. ఇంట్లో చేసేవాళ్ళు ఎవరున్నారు, ఆ పిల్ల అంతంత మాత్రమే చేసిద్ది. ఇవన్నీ కడగాల, తుడుచుకుని నీట్గా పెట్టుకోవాలంటే ఇల్లు బాగుండాలంటే అల్మారీలు అన్నీ ఉండాలా. మనకు అంత లేదు కదా, అందుకోసం వేస్ట్ అయిపోతే గమ్మ ఆల్రెడీ స్టీల్ పప్పు డబ్బాలు ఉన్నాయి కదా, దాంట్లో పెట్టుకుందాంలే అని అన్నీ నేను ఇప్పటికీ స్టీల్ డబ్బాలు ఎక్కువ వాడుతున్నాను. కొన్ని అలాంటివి కూడా తీసుకున్నాను, పెట్టుకోవటానికి చోటు లేక అన్ని డబ్బాలు వేసుకుని పెట్టుకున్నాను నేను. అందుకోసం చూడండి, నేను ఎప్పుడు వెళ్ళే సండే మార్కెట్ ఎలా ఉందో ఫ్రెండ్స్ చూసేవాళ్ళు తప్పకుండా కొంచెం కామెంట్ ఉండండి. కామెంట్ పెట్టి మీ వంటలక్క కర్రీస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సూపర్ వీడియోలు వస్తూ ఉంటాయి. మళ్ళీ చూడండి, ఇంకా మా అమ్మాయి తీస్తూ ఉంటుంది వీడియో. ఏమేమి వెరైటీలు తీస్తుందో ఏమో. నా దారికి నేను వెళ్ళిపోయాను, నాకేమి ఇష్టమైనయో నేను చూసుకుంటూ తిరుగుతున్నాను. ఆ అమ్మాయి దారి ఆ అమ్మాయి చూసుకుంటుంది. అమ్మి ఇది తీసుకుందామా, అది తీసుకుందామా, ఇది తీసుకుందామా. చూడండి అక్కడ అట్లా కర్రలు అన్నీ ఎలా ఉన్నాయో. ఆల్రెడీ నా ఇంట్లో ఉన్నాయి కదా, ఎందుకు అనవసరంగా డబ్బులు వేస్ట్ అని తీసుకోలేదు. కానీ అట్లా చూడండి, అట్లా పీట ఎలా ఉందో. నేను తీసుకుందాం అనుకున్నాను, మా ఇంట్లో ఉంది కానీ వదిలేసాను. ఇది మాత్రం ఏంటంటే రోలు భలే బాగుంది. అసలు రోల్ అంటే ఎంత నచ్చిందో నాకు, ఎంత మహా నచ్చింది. కానీ నాకు తెలుసు, నాను ఒక ఆమె అనేది తీసుకోబాక, నేను తీసుకొస్తున్నాను, దీనికన్నా ఇంకా మంచి రోల్ తీసుకొస్తాను నీకోసం అంటే ఆ మాటకి నేను రోల్ అక్కడ పెట్టేసాను. భలే బాగుంది రోలు. కానీ కొంతమంది నా పక్కన ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు వీడియో తీయలేదు ఫ్రెండ్. ఎందుకు లేనిది ఒక తలకాయ నొప్పి నాకని తీయలేదు. వాళ్ళు అన్నారు, నీకోసం నేను ప్రత్యేకంగా తీసుకొస్తాను, అది తీసుకుంటావు కానీ ఇది వద్దన్నప్పుడు నేను ఆ రోల్ మాత్రం నా కళ్ళలోనే ఉంది.
ఆ రోల్ అక్కడ పెట్టేశాను. చూడండి ఇదంతా ఎలా ఉన్నాయో, ప్లేట్లు, గిన్నెలు, బాక్సులు, ఒక్క ఐటెం అని కాదు. ఒకవేళ మా పిల్లలకి మ్యారేజ్ చేయాలంటే ఎటో వెళ్ళే పని కూడా ఉండదు. ప్రతి ఐటెం కూడా అక్కడే దొరికింది. ఈ డబ్బాలు ఎందుకంటే మా అమ్మాయి చూసుకుంటుంది, పిచ్చి నగలు ఉంటాయి కదా, పిచ్చి నగలన్నీ ఒక డబ్బాలు పెట్టుకుంటానమ్మీ అనింది. సరేలమ్మ అక్కడ వెళ్ళినాక తీసుకుంటావు కానీలే అన్నాను. అక్కడ వెళ్ళినాక డబ్బాలు పట్టుకుంటుంది, చూస్తుంది కానీ అమ్మ ఈ డబ్బా తీసుకుందామని మర్చిపోయింది. సరేలేని వదిలేసాను, ఎప్పుడైనా వెళ్తాంగా తీసుకుందాంలని. మా అమ్మాయి చూడండి మళ్ళీ తీస్తుంది. ఆ రోల్ మాత్రం అక్కడ పెట్టేసి ఆ రోజు అన్నాను, అమ్మాయి బాగుందమ్మా రోల్, బళ్ళు నచ్చింది అమ్మాయి అన్నాను. మీరు డబ్బాలు అన్నీ చూస్తూ ఉండండి ఫ్రెండ్, మా అమ్మాయి వీడియో తీస్తూ ఉంటుంది చూడండి. అసలు ఆడ టిఫిన్లు చూడండి ఎంత ముచ్చటగా బుజ్జి బుజ్జి టిఫిన్లు భలే బాగున్నాయి. చిన్ని చిన్ని బాక్సులు, నెయ్యి వేసుకుని గిన్నెలు. నేను అన్నాను, నెయ్యి వేసుకుని గిన్నెలు నాకు వద్దులమ్మా, మా ఇంట్లో బొచ్చుడు ఉన్నాయిలే, వద్దులే గిన్నెలు నేను తోమలేకపోతున్నాను అని చిన్ని బాక్స్ తీసుకున్నాను, పప్పు డబ్బా లాంటిది. ఎందుకంటే కొంచెం నెయ్యి మరగబెట్టుకుని వేరే చిన్న పప్పు డబ్బాలు వేసుకుంటే అప్పుడు ఏమైతే మనకి గబక్క మూత ఇట్లా తీసుకుని వేసుకుంటాం. ఈ డబ్బాలు అయితే ఈ గిన్నెలు అయితే దొల్లటం అదంతా ఎందుకు ఆ టెన్షన్ నాకు. అందుకో పోలినమ్మ ఏదైనా టేబుల్ ఉంది, టేబుల్ పెట్టుకోవటానికి లేదు ఇంట్లో, మంచాలు వేసుకోవటానికి సరిగ్గా స్థలం లేదు మాకు. చూడండి మా అమ్మ ఏమేమి గిన్నెలన్నీ ఒక్కొక్క వెరైటీ చూపిస్తుంది ఫ్రెండ్. ఈ డబ్బే తీసుకున్నాను నేను, చిన్న డబ్బా, నెయ్యి వేసుకోవటానికి సింపుల్గా బాగుంటుంది. మా అమ్మ ఎన్నో వెరైటీలు చూపిస్తుంది కానీ నేను వద్దమ్మా అన్నాను. కానీ మన రంజాన్ పండగకి ఏదైనా షాపింగ్ చేయాలంటే వస్తాను కదా, అప్పుడు ఏదైనా కావాలంటే తీసుకుందాంలే అనుకున్నాను. అందుకోసం మా అమ్మ అనింది మళ్ళీ వెళ్దాంలే అమ్మ ఒకసారి అనింది. అప్పుడు మాత్రం మా అబ్బాయి ఒక మాట అన్నాడు, నానమ్మ పేరు మీద ఇంకా నాన్న పేరు మీద ఏదైనా మనకి తగ్గినట్టు మన శక్తి ఏముందో అంత దూరమే చూసుకుని నాన్న పేరు మీద నాయనమ్మ పేరు మీద బట్టలు ఇద్దామమ్మా అన్నాడు. సరేలయ్యా జీతం రాని ఇచ్చేద్దాంలే అన్నాను. అబ్బాయికి శాలరీ వచ్చినాక వాళ్ళ నాయనమ్మ పేరు మీద వాళ్ళ నాన్న పేరు మీద నేను వెళ్ళి తెనాలిలో నేను బట్టలు తీసుకొచ్చి ఇస్తాను. ఇది బంగాళదుంప మ్యాష్ చేసుకునేది అవన్నీ ఉన్నాయి, కట్టర్స్లు అన్నీ ఉన్నాయి. కానీ కొన్ని మర్చిపోయాను ఫ్రెండ్స్ అక్కడ వెళ్ళినాక. ఎందుకంటే తీసుకుందాం అనుకున్నాను, కొంచెం అప్పుడప్పుడు మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది నాకు. మా అమ్మాయిని ఏముంది, మేము ఎప్పుడైనా మార్కెట్కి వెళ్తూనే ఉంటాంగా, ఏదైనా మర్చిపోతే తీసుకొచ్చుకుందాము, పక్కనే కదా ఏముంది షాపింగ్లో, సండే మార్కెట్కి వెళ్తే అంది. మా అమ్మాయిని అది తీసుకుందాం ఇది అన్నీ ఉన్నాయి, వేస్ట్. ఇంట్లో చాకరీ ఎక్కువైపోతుంది, సామాన్లు ఎక్కువైపోతే ఇంట్లో చాకరీ, అవన్నీ తోముకోవాలా, అన్నీ నీటుగా పెట్టుకోవాలా, చేసి ఇదైనా ఉండాలా. చూడండి ఇవి తీసుకుంది, ఇవన్నీ మా అమ్మాయి అంట్లు తోమే పీసులు అన్నీ తీసుకుంది, ఒకటి అవన్నీ ఎన్నో రకరకాల్లో తీసుకుంది. అన్నీ ఒక సంచిలో వేసుకున్నాను కానీ నేను మీకు వీడియోలో పెట్టడానికి మర్చిపోయాను. ఆల్రెడీ వీడియో అమ్మ ఎడిట్ చేసేసింది కదా, మర్చిపోయాను నేను. ఎప్పుడైనా పెడతాను ఫ్రెండ్స్ నేను ఏం తీసుకున్నాను ఏంటో అని. కానీ మళ్ళీ తెనాలికి వెళ్తాం మేము. మా అబ్బాయి కొంచెం శాలరీ వచ్చినాక నేను ఫోన్ చేస్తానమ్మా, ఫోన్ చేసినాక నువ్వు కొట్టుకెళ్ళి నాన్న పేరు మీద నాయనమ్మ పేరు మీద ఏదైనా తీసుకొచ్చుకో నా డబ్బులకి, అప్పుడు ఈ రంజాన్ కదా నాయనమ్మ పేరు మీద నాన్న పేరు మీద ఇద్దామని. సర్లేయ్యా అన్నాను. ఇంకా మా అబ్బాయి ఇంకేం ఫోన్ చేయలేదు, ఫోన్ చేస్తే వెళ్తాం. చూడండి దేవుడు బొమ్మలు ఎలా ఉన్నాయో నాయనో, ఎంత బాగున్నాయో. ఎందుకంటే ఫ్రెండ్ మీకైతే బాగుంటాయి, మేమేం పెట్టుకోకూడదుగా అలాంటి బొమ్మలు, అందుకోసం నేను ఏం తీసుకోలేదు. చూడండి ఈ డబ్బాలన్నీ ఎలా ఉన్నాయో. మా అమ్మాయి నీళ్ళ వాటర్ బాటిల్ కూడా తీసుకుంది, భలే బాగుంది వాటర్ బాటిల్, చాలా బాగుంది. అది కూడా నేను వీడియోలు పెట్టలేదు, మర్చిపోయాను. ఏదేదో తీసుకుని ఇవన్నీ దేవుడు బొమ్మలు కదా, షో కేసులో పెట్టుకుంటే భలే బాగుంటాయి, మాకేమో పెట్టుకోకూడదుగా, అందుకోసం నేను అన్నీ చూసుకుంటూ తిరిగాను. నాకు కూడా అలాంటి బొమ్మలు అంటే భలే ఇష్టం, అన్నీ షో కేసులో పెట్టుకోవచ్చు అనిపించింది. ఎంత బాగుంటాయో, ఇల్లంతా అందంగా అనిపించింది. అలా పెట్టుకుంటే ఇల్లు కూడా అందంగా ఉంటుంది. ఏం లేకుండా ఉంటే బోసిగా ఏం కళ ఉండదు ఇంట్లో. నాకు ఇష్టమే అన్నీ పెట్టుకుంటాను కానీ ఇల్లు సరిపోదు మాకు, అందుకోసం. చూడండి షాపింగ్ ఎలా ఉందో. నేను హాస్పిటల్ కోసం వెళ్ళాను కదా ఫ్రెండ్, అక్కడ డాక్టర్ అమ్మ రాలేదుగా, అందుకోసం నేను సండే మార్కెట్కి వెళ్ళి అన్నీ ఏదో ఇంట్లో కావాల్సినవన్నీ తీసుకుని మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి నా కూతురికి నా కోసం మందులు తీసుకొచ్చుకున్నాము. మా అమ్మాయికి ఏమో బ్లడ్ చాలా తక్కువ ఉంది అనింది, నాకేమో కొంచెం థైరాయిడ్ మూలన బీపీ మూలన కొంచెం రొప్పు రావటం, కొంచెం మాట్లాడినా కూడా రొప్పు రావటం, గుండె దడ రావటం, టెన్షన్ రావటం, తలకాయ నొప్పి రావటం అట్లా ఉంటుంది. అందుకోసమే వీడియోలు కూడా ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను, కొంచెం ఆపి కొంచెం స్లోగా మాట్లాడుతున్నాను. ఎక్కువ మాట్లాడితే కూడా కొంచెం సడన్గా నాకు ఒక రకంగా
దడ వచ్చేస్తుంది రొప్పులాగా. చూడండి మందులు తీసుకొచ్చుకున్నాం. అక్కడ పొద్దునే వెళ్ళాం కదా, మేము వచ్చేటప్పుడు కరెక్టే ఇఫ్తారీ టైం అయిపోయింది. అక్కడ ఉపవాసం ఉండే పిల్లలందరూ వచ్చి అక్కడ పకోడీలు, బజ్జీలు, పునుగులు అన్నీ తీసుకుంటున్నారు. మేము కూడా గబగబా వచ్చి నేను అక్కడ నిలబడాను. ఇప్పుడు ఉపవాసం ముగిచ్చే టైం వచ్చింది కదా, ఇఫ్తారీ టైం అయింది కదా, వాళ్ళందరూ వచ్చి పిల్లలందరూ తీసుకుంటున్నారు. అక్కడ పకోడీలు, పునుగులు, బజ్జీలు అన్నీ భలే బాగుంటాయి, టేస్ట్ ఉంటాయి. కానీ ఈ పండగ దాంట్లో డిమాండ్ మీద కొంచెం తేడా వచ్చేసింది వంటకాల్లో. నాకు అంతగా నచ్చలేదు. కానీ అంతకుముందు అయితే భలే ఉండేది. ఏదైనా పకోడీలైనా బజ్జీలైనా భలే బాగుండేవి, మొత్తంగా భలే బాగుండేవి. ఇప్పుడు మాత్రం మా అమ్మాయి అక్కడ బజ్జీలు తీసుకుంది, ఒక 2-3 ఇఫ్తారీ కోసం. పునుగులు తీసుకుంది, పకోడా తీసుకుని అన్నీ పొట్లాలు కట్టుతున్నాడు మా కోసమే. వేరే వాళ్ళకి కూడా ఇచ్చా, మేము కూడా తిన్నాము. అంటే వేరే వాళ్ళు ఉపవాసం ఉండే వాళ్ళకి కూడా మా అమ్మ ఇవ్వమనింది. వాళ్ళకి అక్కడ దారిలోనే పనిచేశాను నేను. మాది ఏమో పునుగులు కూడా ఇంకేంటంటే పునుగులు, పకోడీ ఆ 2 తీసుకొచ్చి మేము ఇంట్లో తిన్నాము. అప్పుడు ఎంత అయింది టైము, మేము ఇక్కడ వచ్చేటప్పుడు 5:30 అయింది. గబగబా వచ్చి మా అమ్మాయి వజూ చేసుకుని దువా చేసుకుని అప్పుడు ఇఫ్తారీ చేసేసింది. అప్పుడు టేస్ట్ చూశారు. నాకు మాత్రం పునుగులు నచ్చినాయి. మా అమ్మాయి పకోడీ నేను గట్టిగా రాళ్ళులాగా ఉన్నాయంటమ్మా అనింది. మార్చేసారులమ్మ పోన్లే ఏదో ఒకటి అని. ఆ టైంకి ఇప్పుడు పొద్దున్న వెళ్ళాను కదా, నాకు కూడా నీరసంగా అయిపోయాను. మందులు వేసుకున్నాను అది ఏదో కొంచెం తిన్నాను. మెత్తగా ఉన్నాయి పునుగులు తిన్నాను. పకోడీలు మాత్రం కరకరలాడినట్టుగా వాళ్ళ హార్డ్గా అనిపించినాయి, తినలేదు. కానీ ఎప్పుడు కూడా ఈ షాప్లో బాగానే ఉంటాయి. ఇదేంటంటే ఏరే వాళ్ళకి ఇవ్వటానికి కొన్ని మళ్ళీ ఏరేగా తీసుకున్నాను, అందుకోసం. చూడండి ఫ్రెండ్, చూసేవాళ్ళు తప్పకుండా నా ఛానల్కి లైక్ చేయండి ఫ్రెండ్. మా తెనాలి